గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. టెట్ ఆస్పిరెంట్స్ అందరూ ఎగ్జామ్ దగ్గర పడ్డాయి కదా. సో ఇంగ్లీష్లో ఏమాత్రం భయపడకండి. టెక్స్ట్ బుక్ గ్రామర్ బేస్డ్ టాపిక్ సిరీస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా మనము. 9th స్టాండర్డ్ వరకు అయిపోయింది అండ్ 10th స్టాండర్డ్ పార్ట్ 1 ఫస్ట్ లెసన్ నుంచి ఫోర్త్ లెసన్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో 5th లెసన్ నుంచి 9th లెసన్ వరకు డిస్కస్ చేసుకొని మన టెక్స్ట్ బుక్ గ్రామర్ సిరీస్ అనేది ఈ వీడియోతో పూర్తయిపోతుంది ఫ్రెండ్స్. ఈ తర్వాత మీకు శాంపుల్ టెస్ట్ పేపర్స్ అనేది నేను డిస్కస్ చేస్తాను. సో ఈ 10 క్లాసెస్ అయిన తర్వాత మీకు ఇంగ్లీష్ గ్రామర్లో ఒక గ్రిప్ అంటూ గ్యారంటీగా వచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. సో భయపడకండి. మోడల్ టెస్ట్ పేపర్స్ కూడా వీలున్నంత వరకు మాక్సిమం మీకు ఎంతవరకు అందించగలనో అందిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి ఫ్రెండ్స్. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఏపీ ఇంగ్లీష్ గ్రామర్ అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ టాపిక్స్లో 10th క్లాస్ పార్ట్ 2 5th లెసన్ నుంచి 9th లెసన్ వరకు డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు టెట్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి మీరు అనుకున్న గమ్యం రీచ్ అవ్వాలని, డెఫినెట్లీ సక్సీడ్ అవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మనం ఈరోజు లెసన్ 5లోకి వెళ్ళిపోదాం. లెసన్ 5 గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అండి. దీంట్లో collocations. వాట్ డూ యూ మీన్ బై collocations? collocations అంటే సర్టన్ వర్డ్స్ గో టుగెదర్. అంటే రెండు వర్డ్స్గా ఉంటాయి. దే గో టుగెదర్, దే కమ్ ఆర్ టాక్ టుగెదర్. వెన్ వీ ఆర్ టాకింగ్ దే బోత్ మీన్ టుగెదర్. సచ్ వర్డ్ ఫ్రెండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ collocations. The collocation of a word is the company it keeps. ఏం అర్థం కావట్లేదు కదా మీకు? చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ అట్ ద paired sentences and phrases below. Which is a common collocation and which one is odd? వీటిల్లో ఏది కామన్ collocation, ఏది odd one out? Strike out the odd sentence or phrase. ఇచ్చారనమాట. ఇక్కడ how old are you? How young are you? A pleasant person, a pleasant pillow. చూసారా రెండు. ఇక్కడ మనకి రెండు ఇచ్చారు. లుక్ అట్ ద paired sentences and phrases below. Which is a common collocation and which one is odd? Strike out the odd sentence or phrase. ఇక్కడ how old are you అని అడుగుతారు కానీ how young are you అని అడుగుతారా? సో strike out the odd sentence. Next, a pleasant person or pleasant pillow. Pleasant person అని ఎక్కడైనా అంటామో మనం? కాదు, pleasant pillow. So this is the odd sentence or phrase. Here are some nouns from the text. అంటే ఏంటి? కల్చర్, monks, surprise, experience, weather, tradition అని ఇచ్చారు ఫ్రెండ్స్. Work with a partner and discuss which of the nouns can collocate with the adjectives. Collocate అంటే join together. ఇక్కడ ఇచ్చిన నౌన్స్ పైన ఇక్కడ మనకు కొన్ని adjectives ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న నౌన్స్ అనేది ఏ అడ్జెక్టివ్తో సూట్ అవుతుంది, కొలకేట్ అవుతుంది అని చెప్పమంటున్నారు. ఫస్ట్ వన్ మనకి చేశారు. కల్చర్ అనే నౌన్కి ఇక్కడ యునీక్ కల్చర్, ఏన్షియంట్ కల్చర్ ఇవన్నీ సెట్ అవుతాయి. అన్ని వర్డ్స్ సెట్ అవ్వదు. మాంగ్స్ అనేటప్పుడు యునీక్ మాంగ్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. యునీక్ మాంగ్స్. తర్వాత సీరియస్ మాంగ్స్ రావచ్చు. టెరిబుల్ మాంగ్స్ కూడా రావచ్చు. ఇవన్నీ కొలొకేషన్స్. నెక్స్ట్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే అన్ఫర్గెటబుల్ సర్ప్రైజ్, అన్ఫర్గెటబుల్ సర్ప్రైజ్, టెరిబుల్ సర్ప్రైజ్. అంతే, ఇంకా మిగతావేమీ సెట్ అవ్వదండి మన ఈ వర్బ్ నౌన్కి.
నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, మళ్ళా యునీక్ ఎక్స్పీరియన్స్ రావచ్చు. యునీక్ ఎక్స్పీరియన్స్, నేను షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, ఎక్స్పీరియన్స్ రావచ్చు. అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ రావచ్చు. అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ రావచ్చు ఫ్రెండ్స్. దెన్ అంతే ఫ్రెండ్స్. సడన్ ఎక్స్పీరియన్స్ రావచ్చు కదా, సడన్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట కలొకేషన్స్గా. నెక్స్ట్ వెదర్, వెదర్ వచ్చేసి టెర్రిబుల్ వెదర్, టెర్రిబుల్ వెదర్. నెక్స్ట్ యునీక్ వెదర్ రావచ్చు. ఇంకా మిగతా ఏవి సెట్ అవ్వదు ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ ట్రెడిషన్, యునీక్ ట్రెడిషన్ రావచ్చు ఫ్రెండ్స్. ఏన్షియంట్ ట్రెడిషన్ రావచ్చు ఫ్రెండ్స్. ఏన్షియంట్ ట్రెడిషన్. ఇవన్నీ కలొకేషన్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఇచ్చినవన్నీ నౌన్స్ అన్నమాట, ఇక్కడ ఇచ్చినవన్నీ అడ్జెక్టివ్స్ అన్నమాట. ఈ నౌన్స్కి ముందు అడ్జెక్టివ్స్ యాడ్ చేస్తే మనకి కొత్త వర్డ్ అనేది తయారు చేస్తారు. సో దాట్ ఈస్ కలొకేషన్. నెక్స్ట్, complete the following phrases from the text. For each phrase, can you find at least one other word that would fit the blank? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకి టెక్స్ట్లోనే ఉన్నది ఫ్రెండ్స్. టెక్స్ట్లో ఉన్నదాన్ని రాసి దీనికి మీరు కొన్ని యాడ్ చేయగలరా అని అడుగుతున్నారు. యూ మే యాడ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్ టు ద లిస్ట్. ఫస్ట్ మన టెక్స్ట్లో ఉన్నది రాసేద్దాం. టేల్స్ ఆఫ్ వెల్లర్ అని టెక్స్ట్లో ఉంది. తర్వాత కోస్టల్ ఫ్రేసెస్ కదా, కోస్టల్ డౌన్. నెక్స్ట్ అ పీస్ ఆఫ్ హెవెన్ అని ఉన్నది. నెక్స్ట్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్. నెక్స్ట్ ప్లాంటేషన్స్ అంటే ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్. బ్రిడ్జ్, బ్రిడ్జ్ అంటే రోప్ బ్రిడ్జ్ అని ఉన్నది మన లెసన్లో. వైల్డ్ క్రీచర్స్ అని ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మన ఓన్ ఇదే వీటికి మన ఓన్ వేరే ఎగ్జాంపుల్స్ యాడ్ చేద్దాం. ఓహో, ఇక్కడ మనకి పేజ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. మనం దీని పక్కనే రాసేద్దామా ఇంకో ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. మన కోసం పేజ్ వదలలేదు కాబట్టి టేల్స్ ఆఫ్ బ్రేవరీ, కోస్టల్ బెల్ట్. తర్వాత అ పీస్ ఆఫ్ కేక్, మన అందరికీ ఇష్టం కదా. ఎవర్ గ్రీన్ జంగల్ అని రాయొచ్చు ఫ్రెండ్స్, జంగల్ అండి ఇది. నెక్స్ట్ ప్లాంటేషన్స్ వచ్చి బనానా ప్లాంటేషన్స్. రోప్ బ్రిడ్జ్కి కాంక్రీట్ బ్రిడ్జ్, కాంక్రీట్ వెరీ స్ట్రాంగ్. వైల్డ్ యానిమల్స్ చూసారా. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి 5th లెసన్లో గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా లెసన్లో ఉన్న గ్రామర్. నెక్స్ట్ లుక్ అట్ దీస్ వర్డ్స్. అప్ కీప్, డౌన్పోర్, అండర్గో, డ్రాప్ అవుట్, వాక్ ఇన్. అప్ కీప్కి ఇక్కడ తెలుగు మీనింగ్ రాస్తున్నాను. నిర్వహణ, నిర్వహణ. డౌన్పోర్ అంటే కురిసిన వాన. అండర్గో, అండర్గో అంటే పొందు. డ్రాప్ అవుట్, డ్రాప్ అవుట్ అంటే మానేయడం, మానేయడం. వాకిన్, వాకిన్ అంటే లోపలికి నడవడం.
ఓకేనా? దీనికి మీనింగ్స్ రాశాను కదా. వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, ఈ వర్డ్స్ అని దే ఆర్ బిల్డప్ ఫ్రమ్ అ వర్బ్ కీప్ నుంచి. అప్ కీప్ అనేది కీప్ అన్న వర్బ్ నుంచి తయారైన వర్డ్స్. పోర్ అనేది డౌన్ పోర్ అనేది పోర్ అనే వర్బ్ నుంచి అది మనకి ఫ్రేస్గా ఫామ్ అయింది. అండర్ గో అనేది గో అనే వర్బ్ నుంచి ఫామ్ అయింది. నెక్స్ట్ డ్రాప్ అవుట్ అనేది డ్రాప్ అనియు, వాక్ ఇన్ అనేది వాక్ అని నుంచి ఫామ్ అయినది. లేతే అంటే అడ్వర్బ్ ఆర్ అ పార్టిసిపల్ అంటే అప్ అని, కీప్ అనేది వర్బ్, అడ్వర్బ్ ఆర్ పార్టిసిపల్ కదా, పార్టికల్ అనేది వచ్చింది కదా, పార్టిసిపల్ ఇది. అప్ కీప్, డౌన్ పోర్, అండర్గో, డ్రాప్ అవుట్, వాక్ ఇన్ అని మనం సెంటెన్స్ అని వర్డ్స్ అనేది కొత్త వర్డ్స్ ఫామ్ చేస్తాం. ఇక్కడ ఈ ఇచ్చిన ఈ కొత్త వర్డ్స్ పైన ఉన్న ఈ కొత్త వర్డ్స్ ఇక్కడ ఏ దీనికి మ్యాచ్ అవుతుంది? ఎ హెవీ డాష్ హ్యాస్ బీన్ ఫోర్కాస్ట్ డ్యూ టు లో ప్రెషర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. హెవీ అని అంటేనే డౌన్ పోర్, కురిసిన వాన. తర్వాత రాకేష్ విల్ డాష్ a major surgery tomorrow morning. అండర్గో రాకేష్ రేపొద్దున పెద్ద సర్జరీ ఎదుర్కొంటున్నాడు. మై బ్రదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డాష్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ప్రాపర్టీ. బ్రదర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అప్ కీప్, నిర్వహణ, ఫ్యామిలీ ప్రాపర్టీని తనే బాధ్యత తీసుకుంటున్నట్ట. ద డాష్ రేట్ ఫర్ దిస్ అకౌంటెన్సీ కోర్స్ ఇస్ వెరీ హై. The dropout rate for the accountancy course is very high. She went to the enterprise company to attend a walk-in interview. ఇంటర్వ్యూ అంటేనే వాక్-ఇన్ అంటారు, వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? లోపలికి నడవడం అంటే ఒక కంపెనీ లోపలికి రావడం. ఎంటర్ ఇంటూ ద కంపెనీ అంటేనే మనం ఇంటర్వ్యూ ద్వారా వెళ్తాం కదా, అందుకని వాక్-ఇన్ ఇంటర్వ్యూ అంటారు ఫ్రెండ్స్. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ now fill in the blanks in the sentences given below by combining the verb given in brackets. బ్రాకెట్స్లో ఇచ్చిన ఈ వర్బ్స్ని వీటితో కంబైన్ చేసి మనకి కరెక్ట్గా ఈ డాష్లో ఫిల్ చేయమని అంటున్నారు ఫ్రెండ్స్. బ్రాకెట్లో మనకి ఏమిచ్చారు? త్రో అని ఇచ్చారు. ద ఆర్మీ అటెంప్టెడ్ అన్సక్సెస్ఫుల్లీ టు ద డాష్ గవర్నమెంట్. త్రో అని ఇచ్చారు కాబట్టి ఓవర్ త్రో గవర్నమెంట్ అని రావాలి. సైంటిస్ట్ ఆర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ అ మేజర్ డాష్ ఇన్ క్యాన్సర్ రీసెర్చ్. మేజర్ బ్రేక్ త్రూ. మనం చాలాసార్లు మన న్యూస్లో అంతా వినుంటాము ఫ్రెండ్స్ ఈ పదాలన్నీ. బ్రేక్ త్రూ అయిపోయింది, ఓవర్ త్రో అయిపోయింది. నెక్స్ట్ ద స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు బిల్డ్ అ డాష్ ఫార్ భువనేశ్వర్ టు స్పీడ్ అప్ ట్రాఫిక్ ఆన్ ద మెయిన్ హైవే. పాస్, పాస్ బై, పాస్ అవుట్, bypass. The state government plans to build a bypass for Bhubaneswar. Bypass అయిపోయిందా ఫ్రెండ్స్? నెక్స్ట్ Gautama's dash on life changed when he realized that the world is full of sorrow. World is full of sorrow అనేసరికి గౌతమాస్ అవుట్లుక్ అనేది కంప్లీట్, లుక్ ముందు అవుట్లుక్ రావాలి. నెక్స్ట్ రాకేష్ సీమ్డ్ unusually dash after the game cast. Rakesh seemed unusually downcast after the game. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి వర్బ్తో కూడిన ఫ్రేసెస్ అన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ నోటీస్ హౌ దీస్ ఐఎన్జీ కానీ మనకి ఈడి అనే అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. చెస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఎలాంటి గేమ్ అండి చెస్? ఇంట్రెస్టింగ్ గేమ్ అంట. ఇదే ఇంట్రెస్టింగ్నే ఐఆమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ చెస్. దీన్నే ఎలా మార్చారు చూడండి. యాన్ ఇంట్రెస్టింగ్ గేమ్ అని ఇచ్చే సెంటెన్స్ని
ఐ యామ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ చెస్. ఇక్కడ ఈడీ వేస్తే వర్బ్ అయిపోయింది, ఇక్కడ అడ్జెక్టివ్ అయిపోయింది. గోయింగ్ ట్రెక్కింగ్ ఇన్ ద హిమాలయాస్ దిస్ సమ్మర్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ ఐడియా. ఈజ్ అన్ ఎగ్జైటింగ్ ఐడియా. ఎగ్జైటింగ్ ఐఎన్జి. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ సెంటెన్స్, వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ ద ట్రెక్. ఇక్కడ వర్బ్. ఆర్ ఆల్ యువర్ స్కూల్ బుక్స్ దిస్ బోరింగ్? ఆర్ ఆల్ యువర్ స్కూల్ బుక్స్ బోరింగ్? ఐఎన్జి. బోరింగ్ అనేది హీ వాస్ బోర్డ్ యాజ్ హీ హ్యాడ్ నో ఫ్రెండ్స్ దేర్. సేమ్ బోరింగ్ ఐఎన్జిని వర్బ్గా మార్చినప్పుడు చూడండి ఎలా అయిపోతుందో. హీ వాస్ బోర్డ్ యాజ్ హీ హ్యాడ్ నో ఫ్రెండ్స్ దేర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ద ఐఎన్జి అనే అడ్జెక్టివ్స్ అండి. ఇక్కడ వాడిన ఐఎన్జి అడ్జెక్టివ్ షోస్ ద క్వాలిటీస్ దట్ చెస్ కానీ, సెకండ్ సెంటెన్స్లో ఉన్న ట్రెక్కింగ్ కానీ, థర్డ్ సెంటెన్స్లో ఉన్న బుక్స్ క్వాలిటీస్ని చెప్తుంది ఐఎన్జి అనే అడ్జెక్టివ్. దే కాజ్ ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్, బోర్డమ్ ఇన్ యూ. ఇవన్నీ ఏం చేస్తాయి? చెస్ కానీ, ట్రెక్కింగ్ కానీ, బుక్స్ కానీ మనలో ఇంట్రెస్ట్ని కానీ, మనలో ఉత్సాహాన్ని కానీ, లేకపోతే మనలో ఒక ఊపుని కానీ ఇస్తాయి అంట. కానీ ద ఈడి ఆర్ ఈఎన్ అనే అడ్జెక్టివ్స్ షోస్ యువర్ మెంటల్ స్టేట్ ఆర్ ఫిజికల్ స్టేట్. మన మెంటల్ కండిషన్ కానీ, మన ఫిజికల్ కండిషన్ని కానీ చెప్తాయిట ఈడి కానీ, ఈఎన్ అనే అడ్జెక్టివ్స్. your physical state or how you feel in response to ideas, events or things అన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. Think of suitable ing or ed adjectives to answer the following questions. You may also use words for the given below. How would you describe a good detective serial on television? మంచి డిటెక్టివ్ సీరియల్ ఆన్ టెలివిజన్ని ఏమని చెప్తాం మనం? ఇంట్రెస్టింగ్ అంటాము. ఎందుకనంటే మనం ఏం చెప్పాము ఇక్కడ? ఐఎన్జి ఎప్పుడు వాడతారన్నాం? ఇంట్రెస్ట్ని కానీ, ఏదైనా ఎగ్జైట్మెంట్ కానీ, ఏదైనా బోర్డమ్ కానీ మనలో ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం అది వాడతాం. నెక్స్ట్, ఏ డిబేట్ ఆన్ యువర్ ఫేవరెట్ టాపిక్ హోంవర్క్ షుడ్ బి బ్యాన్డ్. ఇది ఇక్కడ ఏం వాడతాం మనం? ఎగ్జైటింగ్. ఇది కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది. హోంవర్క్ బ్యాన్ చేయాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇష్టమేగా. ఇక్కడ హౌ డు యూ ఫీల్ వెన్ యూ స్టే ఇండోర్స్ డ్యూ టు ఇన్సెసెంట్ రెయిన్. ఇన్సెసెంట్ అంటే అసలు ఆపని రెయిన్ అనమాట, కంటిన్యూస్ రెయిన్. మన ఇంట్లోనే ఉంటే ఏమాత్రం మొబైల్ ఫోన్స్ ఉండదు, కరెంట్ ఉండదు, తిండి ఉండదు, బయటకు పోయేందుకు ఉండదు, ఇంట్లో అంతా నీళ్ళు వచ్చేస్తుంది. అలాంటి రెయిన్లో ఇంట్లో ఉండాలంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి? బోర్డ్. అప్పుడు ఈడి, మన ఫిజికల్ స్టేట్ ఆర్ మెంటల్ స్టేట్ చెప్పినప్పుడు ఈడి వాడతాము, బోర్డ్. ఇక్కడ హ్యాపీనెస్, ఇంట్రెస్టింగ్. ఇక్కడ హౌ డు యూ ఫీల్ వెన్ యూ ఓపెన్ అ ప్రెసెంట్. ఒక గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ ఆర్ ఇంకా చెప్పాలంటే ఎగ్జైటింగ్. excited. Next, how do you feel when you watch your favorite program on television? Television చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి? interested. Next, the look on your mother's face as you waited in a queue. క్యూలో వెయిట్ చేసినప్పుడు the look on your mother's face as you waited in a queue. క్యూలో వెయిట్ చేసి మదర్స్ ఫేస్ ఎలా ఉంటుంది? ఫెటీగ్డ్ అంటే చాలా టయర్డ్గా, కళ్ళు తిరిగినట్టుగా. హౌ యూ ఫీల్ వెన్ ట్రాకింగ్ అ టైగర్ ఇన్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో, టైగర్స్ ఉన్న రిజర్వ్డ్ ఫారెస్ట్లో హౌ డు యూ ఫీల్ వెన్ యూ ట్రాక్ అ టైగర్ని ట్రాక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? థ్రిల్డ్. నెక్స్ట్, ద స్టోరీ యూ హ్యావ్ రీసెంట్లీ రెడ్ ఆర్ అ ఫిల్మ్ యూ హ్యావ్ సీన్
రీసెంట్గా ఏదైనా ఒక మంచి స్టోరీని చదివితే కానీ లేకపోతే మూవీని చూస్తే కానీ ఎలా ఉంటుంది మనకి? ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్ ఓకేనా? ఓకే. సో ఇది మనకి అడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, 6th లెసన్, మిజ్బిల్ ద otter. మిజ్బిల్ ద otter describing a repeated action in the past. ఇప్పుడు టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్ రెగ్యులర్లీ ఇన్ ద పాస్ట్లో ఏదన్నా ఒక యాక్షన్ రిపీటెడ్గా జరుగుతూనే ఉంటే బట్ డస్ నాట్ హ్యాపెన్ ఎనీ లాంగర్. పాస్ట్లోనే రిపీటెడ్గా యాక్షన్ జరుగుతూ టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్ రెగ్యులర్లీ ఇన్ ద పాస్ట్, కానీ అదే యాక్షను ఫ్యూచర్లో డస్ నాట్ హ్యాపెన్ ఎనీ లాంగర్, ఫ్యూచర్లో తర్వాత ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ అసలు జరగలేదంట. అప్పుడు మనం ఏం వాడతాము? వుడ్ వాడతాము, లేకపోతే యూజ్డ్ టు వాడతాము. బోత్ వుడ్ అండ్ యూజ్డ్ టు క్యాన్ డిస్క్రైబ్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్లో ఒక విషయాన్ని రిపీటెడ్గా జరుగుతూనే ఉంటే దానికి మనం వుడ్ కానీ యూజ్డ్ టు కానీ వాడతాం. ఇక్కడ మిచ్ వుడ్ ఫాలో మీ వితౌట్ ఎ లీడ్ అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హిస్ నేమ్. చూడండి, మిచ్ అనే అతను వుడ్ ఫాలో మీ వితౌట్ ఎ లీడ్, పాస్ట్లో నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. వితౌట్ ఎ లీడ్, వుడ్ ఫాలో మీ, నన్ను ఫాలో అవుతున్నాడు వితౌట్ ఎ లీడ్. అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హిస్ నేమ్, నేను అతన్ని పిలిచేటప్పుడు ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడు, అప్పటి వరకు నా వెనకాల ఫాలో అవుతూనే ఉన్నాడు అని అర్థం. అక్కడ వుడ్ వాడాం. హీ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ అ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్. కొన్ని టాయ్స్ పెట్టుకొని పాస్ట్లో, గతంలో, ఇన్ ద సెన్స్ ఎప్పుడో తను గంటల తరబడి ఆడుకుంటూనే ఉన్నాడు. చెప్పాను కదా, ఏదైనా ఒక యాక్షన్ కంటిన్యూస్గా పాస్ట్లో చేస్తూనే ఉంటే అక్కడ వుడ్ వాడతాం. ఆన్ హిస్ వే హోమ్ మిచ్ వుడ్ టగ్ మీ టు దిస్ వాల్. మిచ్ అనే అతను ఆన్ హిస్ వే హోమ్, తన ఇంటికి వెళ్ళే దారిలో టగ్ మీ టు దిస్ వాల్, టగ్ మీ, అసలు ఆ గోడకి మిచ్ వుడ్ టగ్ మీ టు దిస్ వాల్, గోడకి స్టిక్ చేశాడు. వెన్ ఐ వాజ్ 5 years old, నేను 5 ఏళ్ళుగా ఉన్నప్పుడు, ఐ యూజ్డ్ టు ఫాలో మై బ్రదర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. నేను 5 years ఉన్నప్పుడు నేను మా అన్నయ్యని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటానంట. ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా నేను ఫాలో అవుతూనే ఉంటా. రెగ్యులర్గా జరిగే యాక్షన్, పాస్ట్లో రెగ్యులర్గా జరిగే యాక్షన్ కాబట్టి యూజ్డ్ టు అని అన్నారు. హీ యూజ్డ్ టు టీస్ మీ వెన్ మదర్ వాజ్ నాట్ అరౌండ్. అతను ఏం చేశాడు? మా అమ్మ నాతో లేనప్పుడు అతను నన్ను ఎప్పుడు టీస్ చేసి వెక్కిరించేవాడంట. యూజ్డ్, అది పాస్ట్లో రెగ్యులర్గా జరిగే యాక్షన్ కాబట్టి యూజ్డ్ టు వాడాం ఫ్రెండ్స్ మనం. ఇక్కడ టు డిస్క్రైబ్ రిపీటెడ్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్, రిపీటెడ్గా జరిగే సంఘటనల్ని హవెవర్ వి యూజ్ టు ఓన్లీ యూజ్డ్ టు. ఏదైనా రిపీటెడ్ స్టేట్ ఆర్ సిచ్యువేషన్స్ పాస్ట్లో ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా యూజ్డ్ టు వాడతాం. వీ కాంట్ యూస్ వుడ్ ఫార్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్. అక్కడ మనము వుడ్ అనేది వాడకూడదు. వీ కాంట్ యూస్ వుడ్ ఫార్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్. స్టేట్స్ కానీ సిచ్యువేషన్స్, ఏదైనా ఒక సంఘటన పాస్ట్లో జరిగినప్పుడు అక్కడ మనం వుడ్ వాడకూడదు. ఏదైనా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటే అక్కడ వుడ్ వాడతాం, కానీ రిపీటెడ్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్, రిపీటెడ్గా జరిగే సంఘటనలకి మనము యూజ్డ్ టు మాత్రమే వాడతాము అని అంటున్నారు. సో వీ డూ నాట్ యూస్ వుడ్ విత్ వర్బ్స్ లైక్ బీ, వుడ్ బీ, వుడ్ హ్యావ్, వుడ్ బిలీవ్, ఇలాంటి వర్బ్స్కి అంటే బీ, హ్యావ్, బిలీవ్ వర్డ్స్కి ముందు మనం వుడ్ అనేది వాడకూడదు అని అంటున్నారు. చూడండి, వెన్ వీ వేర్ యంగ్ వీ యూజ్డ్ టు బిలీవ్, బిలీవ్ వచ్చింది కదా, బిలీవ్ ముందు వీ వుడ్ బిలీవ్ అని రాకూడదు అంటున్నారు.
We used to, చూడండి, used to believe there were ghosts in school. స్కూల్లో దయ్యాలు ఉన్నాయని చిన్నప్పుడు మనం అనుకునేవాళ్ళం కదా. బిలీవ్ షోస్ అ స్టేట్ ఆఫ్ మైండ్, మన నమ్మకం, అది మన మైండ్ నమ్మకం, స్టేట్ ఆఫ్ మైండ్. కాబట్టి స్టేట్ అంటే మనం అక్కడ యూజ్డ్ టు వాడాలి కానీ వుడ్ అనేది వాడకూడదు కదా, అందుకని యూజ్డ్ టు అని వాడారు. 30 years ago, 30 సంవత్సరాల క్రితం, మోర్ విమెన్ యూజ్డ్ టు బీ హౌస్ వైఫ్స్ దాన్ నౌ. 30 సంవత్సరాల ముందు అందరు ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్గానే ఉండేవాళ్ళట, ఇంట్లోనే ఉండేవాళ్ళట, ఎవరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కాదుట. ఇక్కడ యూజ్డ్ టు అని ఉన్నది, ఎందుకనంటే అది సిచ్యువేషన్. ఇక్కడ సిచ్యువేషన్, సంఘటన, ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్తుంది కాబట్టి అక్కడ మనం యూజ్డ్ టు వాడాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫ్రమ్ ద టేబుల్ బిలో మేక్ యాజ్ మెనీ correct sentences as you can using would and or used to as appropriate. Hint: first decide whether the words in italics show an action or a state or situation in the past. Then add 2 or more sentences of your own to it. ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎంపరర్ అక్బర్, ఇక్కడ వుడ్ కానీ యూజ్డ్ టు ఇచ్చాడు. దీన్ని కలిపి మనము ఒక సెంటెన్స్ చేయాలి ఫ్రెండ్స్. కరెక్ట్ సిచ్యువేషనా లేకపోతే స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో చూసుకొని వుడ్ కానీ యూజ్ టు కానీ ఈ వీటికి మనని కలపమంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇది టేబుల్. నేను నెక్స్ట్ పేజ్లో మీకు ఆన్సర్స్ అనేది రాస్తాను. నెంబర్ 1, ఎంపరర్ అక్బర్ used to బి వచ్చింది కాబట్టి మనం వుడ్ వాడకూడదు ఫ్రెండ్స్. బి వచ్చింది కాబట్టి యూజ్డ్ టు వాడాం. ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. నెక్స్ట్, ఎవ్రీ ఈవినింగ్ రెగ్యులర్గా జరిగే యాక్షన్ కాబట్టి we would take long walks on beach. Next difference. Years ago, very few people. ఫ్రెండ్స్, దీని క్వశ్చన్స్ అన్నీ దీని ప్రీవియస్ పేజ్లో ఉన్నది ఫ్రెండ్స్. యూజ్డ్ టు ఓన్ కార్స్. వెరీ ఫ్యూ పీపుల్ వుడ్ ఓన్ కార్స్ రాదు ఫ్రెండ్స్, యూజ్డ్ టు వచ్చింది ఇక్కడ. నెక్స్ట్, టిల్ ద 1980s, Shanghai used to have very dirty streets. ఓకేనా? హ్యావ్ వచ్చింది కదా, అందుకని. నెక్స్ట్, మై అంకల్ యూజ్డ్ టు, ఇలా అయినా రాయొచ్చు, స్పెండ్ హిస్ హాలిడేస్ బై ద సీ. నెక్స్ట్, దీన్నే మళ్ళా మై అంకల్ యూజ్డ్ టు బీ వచ్చింది కాబట్టి యూజ్డ్ టు వాడాను. యూజ్డ్ టు బీ ఫాండ్ ఆఫ్
మ్యూజికల్ ఈవినింగ్స్ అని రాయొచ్చు. అదే మై అంకల్ ఎన్ని వాటికి సెట్ అవుతుంది చూడండి. ఈవినింగ్స్ ఈవినింగ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మళ్ళా మై అంకల్ వుడ్ ఎలా వస్తుంది? వుడ్ టేక్ లాంగ్ వాక్స్ ఆన్ బీచ్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి నౌన్ మోడిఫైయర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? నౌన్ మోడిఫైయర్స్ అంటే ఇట్ డిస్క్రైబ్స్ ఆర్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్. నౌన్ మోడిఫైయర్స్ యాడ్ చేస్తే మనకు ఆ సెంటెన్స్లో ఉన్న నౌన్ని ఇంకా కాస్త డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందిట. అక్కడ we use adjectives or adjectival phrases. Look at this examples. చూడండి, an eminently suitable spot. ఆ స్పాట్ అనే పదాను నౌన్కి ఎమినెంట్లీ సూటబుల్ స్పాట్ అని అడ్జెక్టివల్ ఫ్రేజ్ అనేది యాడ్ చేశారనమాట. దీన్ని నౌన్ మోడిఫైయర్స్ అంటారు. అలాగే ఇక్కడ చూడండి స్కేల్స్. ఎలాంటి స్కేల్ అది? సిమెట్రికల్ పాయింటెడ్ స్కేల్స్. సిమెట్రికల్ పాయింటెడ్ స్కేల్స్ ఇది అడ్జెక్టివల్ ఫ్రేజ్ అన్నమాట ఇది. నెక్స్ట్ హిస్ వైడ్ ఫ్లాట్ బెల్లీ ఇది అడ్జెక్టివ్. ఏంటి? ఎలాంటి బెల్లీ అండి? నౌన్ ఇక్కడ. ఇది బెల్లీ అనేది నౌన్. ఓకే, ఎలాంటి బెల్లీ? వైడ్ ఫ్లాట్ బెల్లీ అంట. ఇది అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివల్ ఫ్రేజ్. ఇది కూడా అడ్జెక్టివల్ ఫ్రేజ్. ఇక్కడ ఎలాంటి బుల్లెట్ ఫ్రెండ్స్? ఇది రికోచిటింగ్ బుల్లెట్. అంటే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. వెన్ అ బుల్లెట్ రీబౌండ్స్ ఆఫ్. బుల్లెట్ అనేది రీబౌండ్ అవుతుందిట. రీబౌండ్స్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ పెనిట్రేటింగ్. అంటే బుల్లెట్ గన్ నుంచి మనం షూట్ చేసామనుకోండి, ఆ బుల్లెట్ వెళ్ళి పెనిట్రేట్ అవ్వాలి. పెనిట్రేట్ అంటే దేంట్లో ఎలా చెప్తారు తెలుగులో? ఇప్పుడు దేంట్లోనా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది కదా, సుచ్చుకుపోవడమా సంథింగ్. ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ వీక్ ఇన్ తెలుగు. ఇప్పుడు బుల్లెట్ అనేది దేని లోపలికైనా వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్, అలా అవ్వకుండా రీబౌండ్ అవుతుందిట. జస్ట్ అట్లా బౌండ్ అవుతుందిట అంతే. సో దాట్ ఈస్ రికోచిటింగ్ బుల్లెట్. ఓకే, that is the meaning. So ఇవన్నీ adjective. This is adjective. So noun can be used as modifiers. ఇదే నౌన్ మోడిఫైయర్స్గా కూడా వాడచ్చుట. చూడండి ఎలాంటి పార్టీ అది? డిన్నర్ పార్టీ. నౌన్నే కూడా వాడుతున్నారు. అడ్జెక్టివ్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, నౌన్ పక్కన నౌన్ని కూడా వాడచ్చు. డిన్నర్ పార్టీ. ఎలాంటి డ్రెస్ అది? డిజైనర్ డ్రెస్. ఎలాంటి కీస్ అది? కార్. ఏ కీస్ అది? కార్ కీస్. డిజైనర్ డ్రెస్, డిన్నర్ పార్టీ. చూసారా, నౌన్ని కూడా మోడిఫైయర్స్గా వాడచ్చు. నెక్స్ట్ వీ కెన్ యూస్ మోర్ దాన్ వన్ నౌన్ యాజ్ మోడిఫైయర్స్. ఒక్క నౌనే కాదు, రెండు నౌన్స్ కూడా వాడచ్చు మోడిఫైయర్గా. ప్రాపర్ నౌన్స్ కెన్ ఆల్సో బీ యూస్డ్. ఏంటి? ద క్రిస్మస్ డిన్నర్ పార్టీ. పార్టీకి ముందు ఇదొక నౌను, ఇదొక నౌన్. ద క్రిస్మస్ డిన్నర్ పార్టీ. ఇది డ్రెస్. సిల్క్ డిజైనర్ డ్రెస్. కీస్ మారుతి కార్ కీస్. రెండు నౌన్స్ వాడారు ఇవే. సో ఇవి నౌన్ మోడిఫైయర్స్ అన్నమాట. ఇన్ ద ఎగ్జాంపుల్స్ బిలో దేర్ ఇస్ అన్ అడ్జెక్టివల్ ఫ్రేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ నౌన్ మోడిఫైయర్. నౌన్ మోడిఫైయర్కి ముందు అడ్జెక్టివల్ ఫ్రేజ్ ఉందిట. చూడండి, క్రిస్మస్ నౌను, పార్టీ నౌను. సో క్రిస్మస్ అనేది నౌన్ మోడిఫైయర్స్. వీటికి ముందు అడ్జెక్టివ్ ఇచ్చాడు చూడండి, లవ్లీ క్రిస్మస్ పార్టీ. అలాగే సిల్క్ డిజైనర్ డ్రెస్. మూడు నౌన్లే, సిల్క్, డిజైనరు, డ్రెస్. ఇక్కడ ఎలాంటి సిల్క్ అది? ట్రెండీ సిల్క్. ఇది అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్. మళ్ళా గోల్డెన్ మారుతి కార్ కీస్ అనేది నౌన్ అండి. ఇక్కడ ఫ్రైట్ఫుల్లీ ఎక్స్పెన్సివ్ గోల్డెన్ అనేది అడ్జెక్టివ్. ఇది నౌన్స్ మోడిఫైయర్స్. సో ఇట్లా
నౌన్ని కూడా మోడిఫైయర్స్గా వాడచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? Look at this example from the text and say whether the modifiers are nouns లేకపోతే ప్రాపర్ నౌన్సా, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్సా ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ అండ్ ఆటర్ ఫిక్సేషన్, ఆటర్ ఫిక్సేషన్ అనేది నౌనేనండి మనకి. నెక్స్ట్ ఆయన్, ఆయన్ రైలింగ్స్ అనేది నౌనేనండి, అడ్జెక్టివ్ కాదు. టైగ్రిస్ మార్షస్, టైగ్రిస్ అనేది ప్రాపర్ నౌన్. నెక్స్ట్ లండన్ స్ట్రీట్స్, ఎక్కడ స్ట్రీట్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి అది ప్రాపర్ నౌన్ అండి. నెక్స్ట్ సాఫ్ట్ వెల్వెట్ ఫర్, ఎలాంటి ఫర్ అది? సాఫ్ట్గా ఉన్న వెల్వెట్ ఫర్, మనకి తెలుస్తూనే ఉంది. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఫర్ అనేది నౌన్, సాఫ్ట్ వెల్వెట్ అనేది అడ్జెక్టివ్ ఫ్రెండ్స్. అలాగే ఇది నౌన్. ప్లేయర్ అనేది నౌన్. ఏం ప్లేయర్ అతను? 4-footed సాకర్ ప్లేయర్. సో అడ్జెక్టివ్ ఉందా? అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ given below are some nouns and a set of modifiers in the box. Combine the nouns and modifiers to make as many appropriate phrases as you can. The nouns and modifiers are all from the text in the book. సో ఇక్కడ కొన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్, టెంపుల్ ఇవన్నీ ఇచ్చాడు కదా. వీటిల్లో దాదాపు చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 4 24 ఇచ్చాడు. నేను 20కి రాస్తాను, మిగతాది ఈ శాంపుల్తో మీరు రాసుకోండి. ఇదిగో నేను ఒక 20 ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఫస్ట్ వన్ టెంపుల్. టెంపుల్ అంటే ఏమేమి రాయొచ్చు మనం? వైట్ టెంపుల్, స్టోన్ టెంపుల్, అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నదే నేను రాస్తున్నానండి. మీరు ఇదే శాంపుల్తో వేరే అయినా రాసుకోవచ్చు. గిఫ్ట్స్, సెకండ్ వన్ ఇచ్చాడు గిఫ్ట్స్. గిఫ్ట్స్ అంటే బర్త్డే గిఫ్ట్, వెడ్డింగ్ గిఫ్ట్, వెడ్డింగ్ గిఫ్ట్. నెక్స్ట్ టైం. టైం అంటే ఫస్ట్ ఐ థింక్ కాలేజ్ టైం, టఫ్ టైం, నెక్స్ట్ క్రాసింగ్. క్రాసింగ్ అంటే రైల్ రోడ్ క్రాసింగ్. నెక్స్ట్ ఫిజిక్. గుడ్ ఫిజిక్ అనొచ్చు. నెక్స్ట్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్. గర్ల్స్ అంటేనే మనం ఇంకా వేరే పదాలు అడ్జెక్టివ్ అనేది వాడక్కర్లేదు. బ్యూటిఫుల్ గర్ల్స్, స్మార్ట్ గర్ల్స్ ఇవి వాడచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ థాట్. థాట్కి ముందు ఆర్డినరీ థాట్స్, ఎక్స్ట్రాడినరీ థాట్స్ కూడా వాడచ్చు. నెక్స్ట్ స్క్రీమ్. స్క్రీమ్ అంటే గట్టిగా అరవడం, లౌడ్ స్క్రీమ్ అనొచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్. స్కూల్ సబ్జెక్ట్, కాలేజ్ సబ్జెక్ట్. ఓకే. 10th ఫ్లైట్. ఫస్ట్ ఫ్లైట్. ఓకే, ఇంకో 10 ఉంది కదమ్మా. నేను 20 రాస్తాను చూడండి. కాఫీ 11వది కాఫీ. కాఫీ అంటే బ్లాక్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, ఏదైనా అనొచ్చండి. నెక్స్ట్ ఫేర్వెల్.
ఫేర్వెల్ పార్టీ 10th కానీ ఇంటర్లో కానీ ఇచ్చుంటారుగా మీకు. కాలేజ్ ఫేర్వెల్. ఇవన్నీ నౌన్ మోడిఫైయర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ల్యాండ్స్కేప్. ఎలాంటి ల్యాండ్స్కేప్ అది? బేర్ ల్యాండ్స్కేప్. నెక్స్ట్ చాటర్ బాక్స్. ఓ లొడ 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 మాట్లాడే వాళ్ళని ఇంగ్లీష్లో చాటర్ బాక్స్ అంటారు. ఏమనొచ్చు? ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్ అనొచ్చు. లేకపోతే మీకు అది కష్టంగా ఉంటే అన్స్టాపబుల్. అన్స్టాపబుల్ చాటర్ బాక్స్. నెక్స్ట్ వ్యూ. వ్యూ అంటే ల్యాండ్స్కేప్ వ్యూ. నెక్స్ట్ డ్రెస్సెస్. బర్త్డే డ్రెస్, బర్త్డే డ్రెస్. హ్యాండ్కర్చిఫ్. హ్యాండ్కర్చిఫ్ అంటే క్లీన్ హ్యాండ్కర్చిఫ్. ప్రొఫెషన్. ప్రొఫెషన్కి ఏం రాయొచ్చు? ఫ్యామిలీ ప్రొఫెషన్. నెక్స్ట్ రోర్. లౌడ్ రోర్. నెక్స్ట్ సెలబ్రేషన్. వెడ్డింగ్ సెలబ్రేషన్. వెడ్డింగ్ సెలబ్రేషన్. ఓకేనా ఫ్రెండ్స్? 24లో 20 ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. మిగతాది మీరు ఇదే శాంపుల్లో చూసి రాసుకోండి. నెక్స్ట్ రీడ్ దిస్ సెంటెన్స్. హీ షుక్ హిమ్సెల్ఫ్ అండ్ ఐ హాఫ్ ఎక్స్పెక్టెడ్ అ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అని ఇచ్చారు. The author uses a cloud of dust to give a picture of large quantity of dust. బాగా ఎక్కువ దుమ్ముని ఎలా అంటున్నాడు మన ఆథరు? క్లౌడ్ ఆఫ్ డస్ట్. క్లౌడ్ అంటే చాలా ఎక్కువ, దాన్ని చెప్పడాన్ని క్లౌడ్ ఆఫ్ డస్ట్ అని చెప్తున్నారు. Phrases like this indicate a particular quality of something that is not usually countable. ఏదైతే డస్ట్ని మనం కౌంట్ చేయగలమో, 1 డస్ట్ 2 డస్ట్ 3 డస్ట్ లేదు, ఏదైతే మనం కౌంట్ చెయ్యలేమో దాన్ని క్లౌడ్ ఆఫ్ డస్ట్ అని అంటున్నారు. ఎక్కువ లార్జ్ క్వాంటిటీని మనం కౌంట్ చేయలేని వాటిని ఎక్కువగా ఉంటే దాన్ని క్లౌడ్ ఆఫ్ డస్ట్ అని ఫ్రేసెస్ వాడచ్చు అనమాట. ల్యాండ్. ల్యాండ్ అంటే మనకి అ బిట్ ఆఫ్ ల్యాండ్. తర్వాత బ్లడ్, అ డ్రాప్ ఆఫ్ బ్లడ్. సాల్ట్ కౌంట్ చేయలేము కదా, పించ్ ఆఫ్ సాల్ట్. పేపర్, పీస్ ఆఫ్ పేపర్. ఇట్లా ఫ్రేసెస్ వాడతారనమాట మనకి. నెక్స్ట్ మ్యాచ్ ద వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ విత్ అ వర్డ్ ఆన్ ద రైట్. సమ్ వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ కెన్ గో విత్ మోర్ దాన్ 1 వర్డ్ ఆన్ ద రైట్. ఇక్కడ అ పోర్షన్ ఆఫ్ ఫ్రైడ్ ఫిష్. ఫిషే ఒక భాగం కట్ చేస్తారు కదా. అ పూల్ ఆఫ్ బ్లడ్. ఫ్లేక్స్ ఆఫ్ స్నో. స్నోఫ్లేక్స్ అంటారు కదా ఫ్రెండ్స్, అది. ఎ హ్యూజ్ హీప్ ఆఫ్ స్టోన్స్. హీప్ అంటే ఇట్లా గుంపుగా రాళ్ళని ఇట్లా పోసామంటే అది. నెక్స్ట్ అ గస్ట్ ఆఫ్ విండ్. తర్వాత లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్. డ్రాప్స్ అంటేనే వాటర్.
నెక్స్ట్ a piece of కాటన్, కాటనే వస్తుంది, గోల్డ్ రాదు. a pot of gold. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ యూస్ అ బిట్ ఆఫ్ కానీ, ఇక్కడ అ పీస్ ఆఫ్ కానీ, అ బంచ్ ఆఫ్ కానీ, అ క్లౌడ్ ఆఫ్ కానీ, అ లంప్ ఆఫ్ కానీ వీటితో వాడాలంట ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. మై టీచర్ గేవ్ మీ సమ్. దీనికి ఈ పైన ఇచ్చిన వాటిలో ఏదన్నా అడ్వైస్కి ముందు ఏం వాడాలి? అ బిట్ ఆఫ్ అడ్వైస్, అ పీస్ ఆఫ్ అడ్వైస్, అ బంచ్ ఆఫ్ అడ్వైస్, ఎ క్లౌడ్ ఆఫ్ అడ్వైస్, ఎ లంప్ ఆఫ్ అడ్వైస్. ఇక్కడ బిట్ అని అనొచ్చు, ఎ పీస్ ఆఫ్ అడ్వైస్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాన్ యూ గివ్ మీ సమ్ క్లే. ఇక్కడ ఏం వాడచ్చు మనం? ఇక్కడ క్యాన్ యూ గివ్ మీ అ లంప్ ఆఫ్ క్లే. క్లే అనేది ముద్దగా ఉంటుంది కదా, లంప్ అంటే ఒక ముద్ద, అదొక్కటే సెట్ అవుతుంది ఇక్కడ. ద ఇన్ఫర్మేషన్ యూ గేవ్ వాస్ వెరీ యూస్ఫుల్. ఇన్ఫర్మేషన్కి ఏమనొచ్చు? అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, a piece of information. బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా వాడచ్చు, కానీ చాలా అప్రాప్రియేట్ వర్డ్ అయితే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్ డాష్ స్మోక్. స్మోక్కి ఏమనొచ్చు? స్మోక్ ఒకటే పదం, అ క్లౌడ్ ఆఫ్ స్మోక్. ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, అ క్లౌడ్ ఆఫ్ స్మోక్. నెక్స్ట్ 2 స్టోన్స్ వచ్చినాయి. స్టోన్స్ అన్నప్పుడు ఏమనాలి? పీసెస్ ఆఫ్ స్టోన్స్. 2 pieces of stones rubbed together can produce sparks of fire. He gave me some flowers. Flowers అన్నప్పుడు he gave me a bunch of flowers. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ద సెర్మన్ అట్ బెనారస్. ద సెర్మన్ అట్ బెనారస్. దిస్ టెక్స్ట్ ఇస్ రిటన్ ఇన్ అన్ ఓల్డ్ ఫ్యాషన్డ్ స్టైల్, ఫార్ ఇట్ రిపోర్ట్స్ అన్ ఇన్సిడెంట్ మోర్ దాన్ 2 millennia ఓల్డ్. ఇప్పుడు ఇచ్చిన ఇన్సిడెంట్ అంట ఓల్డ్ ఫ్యాషన్ అంట, 2 మిలియన్స్కి ముందు జరిగిన ఇన్సిడెంట్ అంట, దాన్ని రిపోర్ట్ చేస్తున్నారు. లుక్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫ్రేసెస్ ఇన్ ద టెక్స్ట్ అండ్ ట్రై టు రీఫ్రేజ్ దెమ్. మన టెక్స్ట్లో, మన లెసన్లో ఉన్న ఇది ఇక్కడ ఇచ్చిన వాటిని, ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ వర్డ్స్ అనమాట. దీంట్లో దీనికి రిలేటెడ్ వర్డ్స్ టెక్స్ట్ బుక్లో చూసి, అంటే లెసన్లో చూసి మనని రాయమంటున్నారు. గివ్ ది మెడిసిన్ ఫర్ దై చైల్డ్. ఇక్కడ మనం ఏమనొచ్చు? గివ్ యూ మెడిసిన్ ఫర్ యోర్ చైల్డ్. నెక్స్ట్ ప్రే టెల్ మీ. ప్రే అంటే ప్లీజ్ టెల్ మీ. కిసా రిపేర్డ్ టు బుద్ధ. కిసా రిపేర్డ్ అంటే వెంట్ టు బుద్ధ. There was no house but someone had died in it. There was no house but someone has died in it. ఇక్కడ not a single house, not a single house where no one had died. నెక్స్ట్ కిన్స్మ్యాన్ అనేది ఓల్డ్ ఫ్యాషన్డ్ వర్డ్ కదా, ఇప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు? కిన్స్మ్యాన్ అంటే కిన్షిప్, కిన్స్మ్యాన్ అంటే రిలేటివ్స్. మార్క్ అనే ఓల్డ్ పదంకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పదం ఏంటి? లెసన్. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్ చూడండి. నెక్స్ట్ you know that we can combine sentences using words like, ఒక 2 సెంటెన్స్ని కంబైన్ చేయాలంటే మనకి కనెక్టర్స్ లైక్ అండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, ఎట్ కానీ, దెన్ కానీ వాడచ్చు అనమాట. బట్ సమ్టైమ్స్ నో సచ్ వర్డ్ సీమ్స్ అప్రోప్రియేట్.
ఇవేది సెట్ కావంట కొన్ని సందర్భాల్లో. ఇన్ సచ్ కేస్ అప్పుడు మనం ఏం చేస్తామో రెండు సెంటెన్స్ మధ్యలో సెమికోలన్ కానీ డాష్ కానీ వాడతామంట రెండు క్లాస్ని కనెక్ట్ చేయడానికి. షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ సెమికోలన్, ఐ డౌట్ షీ విల్ బికమ్ అ సింగర్ లైక్ హర్ మదర్. మ్యూజిక్ మీద తనకి ఇంట్రెస్ట్ లేదుట, నాకేమో డౌట్ వాళ్ళ అమ్మలాగా తను ఒక సింగర్ అవుతుందేమో అని. టూ డిఫరెంట్ క్లాస్కి మధ్యలో మనం అండ్ కానీ ఆర్ కానీ బట్ కానీ ఎట్ కానీ దెన్ కానీ వాడలేం కాబట్టి దే యూస్డ్ సెమికోలన్. ద సెకండ్ క్లాస్ హియర్ గివ్స్ ద స్పీకర్స్ ఒపీనియన్ ఆన్ ద ఫస్ట్ క్లాస్. ఎవరైతే ఈ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఈ సెకండ్ క్లాస్ ఏం చెప్తుంది, ఫస్ట్ సెంటెన్స్ గివ్స్ ద స్పీకర్స్ ఒపీనియన్ ఆన్ ద ఫస్ట్ క్లాస్. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ సెకండ్ సెంటెన్స్ అనేది ఫస్ట్ సెంటెన్స్ ఉన్నది కదా, ఫస్ట్ క్లాస్, దాని మీద స్పీకర్స్కి ఉన్న ఒపీనియన్ని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ వై బోత్ ఆర్ డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ సెంటెన్సెస్ కనెక్టెడ్ బై సెమికోలన్. నెక్స్ట్, హియర్ ఇస్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ దట్ యూసెస్ సెమికోలన్స్ to combine clauses. Break up the sentence into three simple sentences. Can you then say which has a better rhythm when you read it, the single sentence using semicolon or the three simple sentences? Actually ఇక్కడ ఇచ్చిన వాటిని మూడు సెంటెన్స్గా మనని బ్రేక్ చేయమంటున్నారు. ఏది కరెక్ట్ రిథమ్ వస్తుంది, సెమికోలన్ వాడితేనా లేకపోతే మూడు సెపరేట్ సెంటెన్స్ని వాడితేనా అని అంటున్నారు. ఫర్ దేర్ ఇస్ నాట్ ఎనీ మీన్స్ బై విచ్ those who have been born can avoid dying. For there is not any means by which those who have been born can avoid dying. ఎవరైతే పుట్టారో వాళ్ళకి అసలు చావు అనేది అవాయిడ్ చేయలేని విషయం. ఆఫ్టర్ రీచింగ్ ఓల్డ్ ఏజ్ దెర్ ఇస్ డెత్. సో ఓల్డ్ ఏజ్ బాగా ఏజ్ ఎక్కువ 60s 70s 80s వచ్చినప్పుడు డెత్, మరణం అనేది ఎవరు అవాయిడ్ చేయలేనిది. ఆఫ్ సచ్ ఎ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్. ఇదే లివింగ్ బీయింగ్స్ మనుషులు బ్రతికున్న వాళ్ళు ప్రతి వాళ్ళు నేచర్ అదే, పుట్టుక ఎలా ఉన్నదో చావు కూడా అంతే అని అంటున్నారనమాట. దీన్ని మూడు ముక్కలుగా మనం బ్రేక్ చేయాలంటే, ఫర్ దేర్ ఇస్ నాట్ ఎనీ మీన్స్ బై విచ్ దోస్ హూ హ్యావ్ బీన్ బార్న్ కెన్ అవాయిడ్ డయింగ్. అంటే దీని ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, those who have been born cannot avoid dying అని రాయొచ్చు ఫస్ట్ సెంటెన్స్. ఆఫ్టర్ రీచింగ్ ఓల్డ్ ఏజ్ దెర్ ఇస్ డెత్. ఆఫ్ సచ్ ఎ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్. ఇట్లా మూడు సింపుల్ సెంటెన్స్గా మార్చినప్పుడు మూడిటికి అసలు కనెక్టివిటీయే లేదు. అదే సెమికోలన్స్ పెట్టినప్పుడు ఒకదానికొకటి లింక్ ఉన్నట్టుగా ఉన్నదన్నమాట. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th లెసన్, ద ప్రపోజల్. ద ప్రపోజల్ అనేది this play has been translated into English from the Russian original. రష్యన్ లాంగ్వేజ్ నుంచి దీన్ని ట్రాన్స్లేట్ చేశారంట ఈ ప్రపోజల్ అనే ప్లేని. ఆర్ దేర్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వేస్ ఆఫ్ స్పీకింగ్ దట్ స్ట్రైక్ యూ as more Russian than English? For example, would an adult man be addressed by an older man as my darling or my treasure in an English play? అంటే ఆర్ దేర్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వేస్ ఆఫ్ స్పీకింగ్ దట్ స్ట్రైక్ యూ యాజ్ మోర్ రష్యన్ దాన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ కంటే కూడా ఇక్కడ వాడిన ఈ ప్లేలో వాడిన వర్డ్స్ అన్నీ రష్యన్గా టోన్ అవుతుందా అంటే ద సౌండ్ వాట్ ఎవర్ వి ఆర్ గివింగ్, ఇస్ ఇట్ లైక్ ఇంగ్లీష్ పీపుల్ ఆర్ లైక్ రష్యన్ అని అడుగుతున్నారు. Read through the play carefully and find expressions that you think are not in English and contrast these with idiomatic modern English expressions that also occur in the play. ఈ ప్లేలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ చదివి అది ఏదైతే కాంటెంపరీ అంటే మనం వెరీ క్యాషువల్ ఇంగ్లీష్ రోజు వాడకంలో యూజ్ చేసే ఇంగ్లీష్గా కాకుండా ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ కాంటెంపరీ ఇంగ్లీష్, స్పెషల్ ఇంగ్లీష్గా, స్పెషల్ లాంగ్వేజ్, స్పెషల్ ఎక్స్ప్రెషన్స్గా ఉన్నదో దాన్ని నోట్ చేయమంటున్నారు. కాంట్రాస్ట్ దీస్ విత్ ఇడియమాటిక్ మోడర్న్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఆల్సో అకర్ ఇన్ ద ప్లే.
అని చెప్తున్నారు. ఓకే, కింద లుక్ అప్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ అ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ హౌ టు ప్రొనౌన్స్ దెమ్. Pay attention to how many syllables there are in each word and find out which syllable is stressed and said more forcibly. ఇక్కడ నేను ఒక్కొక్కటి పలికి చూపిస్తాను మీకు, ఆ తర్వాత నెక్స్ట్లో ఎన్నెన్ని సిలబల్స్ ఉన్నాయి, దాని మీనింగ్ ఏంటి అనేది రాస్తాను. ఫస్ట్ వన్ పాల్పిటేషన్స్, పెడిగ్రీ, malicious, accustomed, interfere, principle, embezzlement, temporary, implore, evidence, architect, behavior, thoroughbred, misfortune, neighbors, documents. ఈ వర్డ్స్ అన్నిటికీ ప్రతి ఒక్క వర్డ్కి సిలబల్ ఎన్ని ఉన్నాయి, దాన్ని ఎలా డివైడ్ చేస్తామో, దాని మీనింగ్ ఏంటి అనేది నెక్స్ట్ అడిషనల్ నోట్స్ అనే పేజ్లో రాస్తాను చూడండి. నెంబర్ 1 palpitations. Palpitationsకి టోటలీ 4 syllables ఉన్నాయి ఫ్రెండ్స్. సిలబల్స్ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. పాల్ టే ప్లస్ షన్స్. ఇదే పాల్పిటేషనే 4గా టే షన్స్ అని 4 syllables, 4 wordsగా బ్రేక్ చేయొచ్చు మనం. దీని మీనింగ్ ఏంటి మనకి? పాల్పిటేషన్స్కి ర్యాపిడ్ ఆర్ వెరీ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, అంటే చాలా ఫాస్ట్గా హార్ట్ బీట్ కొట్టుకోవడం, గుండె కొట్టుకోవడాన్ని పాల్పిటేషన్స్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ పెడిగ్రీ. పెడిగ్రీలో 3 syllables ఉన్నాయి. 3 syllables అంటే ఏంటి? పెడ్ ప్లస్ ఐ ప్లస్ గ్రీ, పెడిగ్రీ. ఓకే, పెడిగ్రీ అంటే బ్లడ్ లైన్, యాన్సెస్టర్స్, మన ముందు తరం వాళ్ళు, తరం అని యాన్సెస్టర్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ malicious. కూడా 3 syllables ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మాల్ ప్లస్ ఎంఏ మా ప్లస్ ఎల్ఐలి ప్లస్ షియస్, మాలిషియస్ కదా. సో 3 syllables. దీనికి మీనింగ్ వచ్చి మిస్చ్యూవస్, malicious అంటే. ఫోర్త్ వన్ అక్కస్టమ్డ్కి అక్ ప్లస్ కస్ ప్లస్ టమ్డ్ అంటే 3 syllables ఉన్నాయి. అక్ ప్లస్ కస్ ప్లస్ టమ్డ్ అంటే ఫెమిలియర్, చాలా ఫెమిలియర్, ఫేమస్ అయిన, అలవాటైన, నచ్చుకోడు. ఎంబజిల్మెంట్ కూడా 4 syllables ఉన్నాయి. ఏంటి? ఎం ప్లస్ బెస్ ప్లస్ జిల్ ప్లస్ మెంట్, ఎంబజిల్మెంట్ అంటే మనం ఎందుకని సిలబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్? పెద్ద వర్డ్స్ అన్నీ పలికేటప్పుడు సిలబల్స్ ఉంటే మనకి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది మనకి. ఎంబజిల్మెంట్ యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటంటే ఎంబజిల్మెంట్కి ఫ్రాడ్, చీటింగ్. నెక్స్ట్ అడిషనల్ వర్డ్స్ ఉంటే సరే, లేకపోతే ఇక్కడే రాద్దాం. ఉన్నది ఫ్రెండ్స్. 6th వన్ టెంపరరీ. సిలబల్స్ ఉంటేనే మనకి ఎలా కరెక్ట్గా పలుకుతున్నామా లేదా తెలుస్తుంది. ఇది
plus POPORAR plus Y. Temporary. Temporary. Temporary actually. Temporary ki meaning enti? Short lived or short term. Okay, next. Seventh friends, evidence. Evidence ni dini syllables enti? Dense. Evidence. Evidence. Evidence ante proof. Eighth, architect. Architect ante CHI. Architect. 3 syllables undi. Tect. ఇది వచ్చి designer. Designer. Ninth, thoroughbred. BRED. దీని ఎలా అంటాము? THOR. Throw O plus bread. Thoroughbred. Thoroughbred. దీనికి మీనింగ్ ప్యూర్ బ్రీడ్ అని అర్థం. ప్యూర్ బ్రెడ్. BRED. బ్రెడ్. నెక్స్ట్ 10th వన్ ఇక్కడ రాస్తున్నా, లాస్ట్ వన్, మిస్ఫార్చ్యూన్. మిస్ఫార్చ్యూన్. మిస్ఫార్చ్యూన్ ఎలా చేయొచ్చు మనం? మిస్ ప్లస్ ఫార్ ప్లస్ ట్యూన్. మిస్ఫార్చ్యూన్ అంటే బ్యాడ్ లక్, దురదృష్టం. ఓకే, సో అర్థమైందా ఫ్రెండ్స్ సిలబల్స్? నెక్స్ట్, look up the following phrases in your dictionary and find out the meaning and then use each in a sentence of your own. You may take it that he seems to be coming round. My food's gone to sleep. You may take it that he seems to be coming. You may take it that in the sense నీకు కావాలంటే తీసుకోవచ్చు. He seems to be coming round. తను కమింగ్ రౌండ్ అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడేమో అని అనిపిస్తుంది. మై ఫుడ్స్ గాన్ టు స్లీప్ అంటే నేను నడవలేకపోతున్నాను. గాన్ టు స్లీప్ ఇన్ ద సెన్స్ ఐ కాంట్ ఏబుల్ టు వాక్. రిపోర్టెడ్ స్పీచ్. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ అంటే మనకు తెలుసు కదా, ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్. A sentence in reported speech consists of 2 parts. Reported indirect speech లో ఆ పర్టికులర్ సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి రిపోర్టింగ్ క్లాస్ which contains the reporting verb. Reporting clause-లో డెఫినెట్లీ రిపోర్టింగ్ వర్బ్ ఉంటుంది అండ్ ద రిపోర్టింగ్ క్లాస్ ఉంటుంది. చూడండి ఇక్కడ, I went to visit my grandma last week, said Mamta. In sentence A, we have Mamta's exact words. మమతా ఏం చెప్పిందో ఆ వర్డ్స్ అన్ని ఎగ్జాక్ట్గా ఇచ్చేసారు. ఏం చెప్పింది మమతా? ఐ వెంట్, నేను మా గ్రాండ్ మదర్ని చూస్తానికి లాస్ట్ వీక్ వెళ్ళాను. అదే డైరెక్ట్ స్పీచ్ కదా, సెడ్ మమతా. సెకండ్ సెంటెన్స్లో చూడండి, మమతా సెడ్ దాట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్ మా ద ప్రీవియస్ వీక్. ఇదే సెంటెన్స్ని మార్చి మమతా సెడ్ దాట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్. మమతా ఏం చెప్పింది? తను వాళ్ళ గ్రాండ్ మదర్ని చూస్తాని కోసం ప్రీవియస్ వీక్ వెళ్ళింది అంటున్నారు. అంటే అది డైరెక్ట్ స్పీచ్ కాదు, ఇండైరెక్ట్ స్పీచ్. మమతా చెప్పిన విషయాన్ని వేరొకళ్ళు చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్. A sentence in reported speech is made up of 2 parts. A reporting clause and a reporting verb. Actually 2 సార్లు క్లాస్ వచ్చింది. రిపోర్టింగ్ క్లాస్ అండ్ రిపోర్టింగ్ వర్బ్. ఇక్కడ మమతా సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్మా. దిస్ ఇస్ యువర్ షీ హ్యాడ్ గాన్ టు విజిట్ హర్ గ్రాండ్మా. దిస్ ఇస్ యువర్ రిపోర్టింగ్ వర్బ్ and this is your reporting clause.
In sentence B, Mamta said is the reporting clause containing the reporting verb said. Said అనేది reporting verb అంట. The other clause that she had gone to visit her grandma is reported clause. Reporting clause, reported clause. చూడండి ఫస్ట్ సెంటెన్స్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మమతా సెడ్, మమతా ఏం చెప్పిందో అది తెలియబరుస్తున్నారు కాబట్టి రిపోర్టింగ్ క్లాస్, అది రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అనేది ఉన్నది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో షీ హ్యాడ్ గాన్, ఏం చెప్తున్నారు, మమతా ఏం చెప్పొచ్చింది, తను తన గ్రాండ్ మదర్ దగ్గరికి లాస్ట్ వీక్ వెళ్ళిందంట, ఏదో ఒక విషయాన్ని తెలియపరుస్తున్నారు కాబట్టి రిపోర్టెడ్ క్లాస్. అది రిపోర్టింగ్ క్లాస్లో రిపోర్టింగ్ వర్బ్ ఉంటుంది, రిపోర్టెడ్ క్లాస్లో అయిపోయిన విషయాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ రిపోర్టెడ్ క్లాస్. సో నోటీస్ దాట్ ఇన్ సెంటెన్స్ బి వీ పుట్ ద రిపోర్టింగ్ క్లాస్ ఫస్ట్. రిపోర్టింగ్ క్లాస్ని మొదట్లో పెట్టేసి రిపోర్టెడ్ క్లాస్ని సెంటెన్స్ ఎండింగ్లో పెడుతున్నాం. దిస్ ఇస్ డన్ టు షో దాట్ వీఆర్ నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ. ఎందుకని అలా చేస్తున్నాము, మనము డైరెక్ట్గా మనం చెప్పిన విషయాన్ని అలాగే ఇన్ఫార్మ్ చేయట్లా, ఎవరో చెప్పిన విషయాన్ని తెలియపరిచేటప్పుడు మనము ఇట్లా రిపోర్టింగ్ క్లాస్ మొదట్లోను రిపోర్టెడ్ క్లాస్ సెంటెన్స్ ఎండింగ్లోను మనము పెట్టేసి మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్గా కన్వర్ట్ చేస్తాం. ద టెన్స్ ఆఫ్ ద వర్బ్ కూడా మారిపోవాలి. ఏంటి, పాస్ట్ టెన్స్ వెంట్ అనేది ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ గాన్గా మారిపోతుంది ఫ్రెండ్స్. టెన్స్ కూడా మార్చాలంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లమౌ LOMOV, లమౌ ఏమన్నాడంటే ఆనర్డ్ స్టెఫెనోవిచ్, డూ యూ థింక్ ఐ మే కౌంట్ ఆన్ హర్ కన్సెంట్, డైరెక్ట్ స్పీచ్. దీన్ని మార్చేటప్పుడు లెమాన్ క్వశ్చన్ మార్క్ కాబట్టి ఆస్క్డ్ స్టెఫెనోవిచ్ రెస్పెక్ట్ఫుల్లీ, చాలా మర్యాదకరంగా. ఇఫ్ హీ, డూ యూ అనేది ఇఫ్ హీ అయిపోయింది, థింక్ అనేది థాట్ అయిపోయింది, ఇఫ్ హీ థాట్ ఐ అనేది హీ అయిపోయింది, మే అనేది మైట్ అయిపోయింది, హీ మైట్ కౌంట్ ఆన్ హర్ కన్సెంట్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, లమౌ ఏమంటున్నాడు, ఐఎమ్ గెటింగ్ అ నాయిస్ ఇన్ మై ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్. లమౌ సెడ్ దాట్ ఐ యామ్ అనేది హీ అయిపోయింది, ఐ అనేది హీ అయిపోయింది, యామ్ అనేది వాస్ అయిపోయింది, ఐ యామ్ అనేది హీ వాస్ అయిపోయింది. గెటింగ్ అ నాయిస్ ఇన్ మై అనేది డైరెక్ట్ స్పీచ్ కదా, ఇన్ హిస్ ఇయర్స్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, నతాలియా ఏమంటుంది, వై హ్యావెంట్ యూ బీన్ హియర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అనేది డైరెక్ట్ స్పీచ్. నతాలియా స్టెఫెనోవా ఆస్డ్, క్వశ్చన్ అడుగుతుంది కదా అందుకని ఆస్డ్, వైగానే ఉన్నది. హ్యావ్ నాట్ అనేది హ్యాడెంట్ అయిపోయింది, హ్యాడ్ నాట్ అయిపోయింది, యూ అనేది హీ అయిపోయింది, హ్యావ్ నాట్ హ్యాడ్ నాట్ అయిపోయింది, పాస్ట్ టెన్స్గా మార్చాలి కదా అందుకని బీన్గానే ఉండిపోయింది. హియర్ అనేది డెఫినెట్లీ ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్గా మారాలి, ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. నెక్స్ట్ చుబుకోవ్, వీళ్ళ నేమ్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. చుబుకోవ్ వాట్స్ ద మ్యాటర్ అని అడిగారంట, డైరెక్ట్ స్పీచ్. చుబుకోవ్ ఆస్డ్ హిమ్ వాట్ ద మ్యాటర్ వాస్, వాట్ ఈస్ కదా అర్థం, దీనికి ఈస్ వాస్ అయిపోయింది, వాట్ ద మ్యాటర్ వాస్. నెక్స్ట్ నతాలియా, మై మూవర్స్ విల్ బీ దేర్ దిస్ వెరీ డే. ఇక్కడ నతాలియా స్టెఫెనోవా డిక్లేర్డ్ దాట్ మై అనేది హర్ అయిపోయింది, హర్ మూవర్స్ విల్ వుడ్ అయిపోయింది, బీగానే ఉంది, దేర్గానే ఉంది, దిస్ అనేది దట్ మారింది. మై మూవర్స్ విల్ బి దేర్ దిస్ వెరీ డే. ఇక్కడ నతాలియా స్టెఫెనోవా డిక్లేర్డ్ దాట్ హర్ మూవర్స్ వుడ్ బి దేర్ దట్ వెరీ డే. సో దిస్ ఇస్ ఇండైరెక్ట్ స్పీచ్. మనకి కొన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. యూ మస్ట్ హ్యావ్ నోటిస్డ్ దాట్ వెన్ వీ రిపోర్ట్ సమ్ వన్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్, మనం వేరే వాళ్ళ చెప్పిన విషయాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్, కొన్ని మార్పులు సెంటెన్స్లో మనం చెయ్యాలి.
In the following sentences, fill in the blanks to list the changes that have occurred in the above pair of sentences. అది ఏంటి అంటున్నారు. టు రిపోర్ట్ అ క్వశ్చన్ని రిపోర్ట్ చేయాలన్నప్పుడు వీ యూస్ ద రిపోర్టింగ్ వర్బ్ సెడ్ ఆర్ డిక్లేర్డ్ అని వాడాలి. టు రిపోర్ట్ అ స్టేట్మెంట్ ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు వీ యూస్ అగైన్ said or declared. Next, adverb of place here ఏమైపోతుంది, changes to there. Here indirect లో reported speech లో there మారిపోతుంది. When the verb in direct speech is in present tense, the verb in the reported speech లో మనకి past tense అయిపోతుంది. Present tense past tense అయిపోతుంది. Next, if the verb in direct speech is in present continuous tense, the verb in reported speech changes to past tense. For example, dash changes to was getting. అంటే am getting changes to was getting. When the sentence is in direct speech, contains a word denoting respect. Direct speech లో respect తో కూడిన పొలైట్గా కూడిన సెంటెన్స్ అయితే we add the adverb respectfully అని ఇండైరెక్ట్ స్పీచ్లో మనము వాడాలి. నెక్స్ట్, డైరెక్ట్ స్పీచ్లో ఐ కానీ మీ కానీ ఆర్ కానీ మైన్ కానీ ఉంటే ఫస్ట్ పర్సన్లో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ యాజ్ ఐ మీ ఆర్ మైన్ ఏమైపోతుంది, ఐ ఏమో హీ ఆర్ షీ గాను, మీ ఏమో హిమ్ ఆర్ హర్ గాను, ఆర్ ఏమో దేర్ ఆర్ హిస్ గాను లేకపోతే హర్స్ గాను మారిపోతుంది ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో 10th స్టాండర్డ్ లాస్ట్ లెసన్ కూడా పూర్తయిపోయింది ఫ్రెండ్స్. మీకు చాలా డీటెయిల్డ్గా నేను ఫ్రమ్ థర్డ్ స్టాండర్డ్ థర్డ్ క్లాస్ నుంచి 4th, 5th, 6th, 7th, 8th, 9th అండ్ 10th వరకు డీటెయిల్డ్గా ఇంగ్లీష్ గ్రామర్ అనేది ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. మీ అందరికీ ఎంతవరకు అర్థమైంది, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఏంటనేది కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా పంపించండి. అండ్ దెన్ టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని ఖచ్చితంగా నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ మోడల్ క్వశ్చన్ పేపర్స్ డిస్కషన్ నెక్స్ట్ వీడియో మనది మోడల్ క్వశ్చన్ పేపర్స్, ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్స్, టెట్లో ఇచ్చే శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.